బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ. ఈ బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ అంటే ఏంది? సో, ఈ బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ చేయాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం గావాలి? ఒకసారి ఈ కోర్స్ చేసిన తర్వాత మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? సాలరీ ఎంత ఇస్తారు? ఈ బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీకి సంబంధించిన నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేస్తారు? ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంటది? అని చెప్పి అన్నీ కూడా మనమైతే డీటెయిల్‌గా బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకుంటాం. మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్‌గా చాలా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ అనేది 4 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్. మన తెలంగాణ లోపల 4 సంవత్సరాలు అయితే ఉంటది. అండ్ అదర్ దాన్ తెలంగాణ చూసుకుంటే వేరే స్టేట్స్ లోపల 3 ఇయర్స్ కూడా ఉంటదన్నట్టు. సో, 3-4 ఇయర్స్ ఉంటది. మన తెలంగాణ లోపల 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటదన్నట్టు. మొత్తం 4 సంవత్సరాలు. ఈ బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ లోపల న్యూరలాజికల్ డిసార్డర్స్ అంటే ఏంది? సో, వీటికి ట్రీట్మెంట్ ఎట్లా ఇయ్యాలి? అని చెప్పి డీటెయిల్‌గా మనకు థియరటికల్‌గా, ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నట్టు ఈ 4 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ లోపల. మనకు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్ డీటెయిల్‌గా నేర్పుతారు. ఫస్ట్ ఇయర్ లోపల సెకండ్ ఇయర్ నుండి మనకు సో, న్యూరలాజికల్ డిసార్డర్స్ అంటే ఎట్లా ఉంటాయి? అవి ఎట్లా వస్తాయి? మన బ్రెయిన్ లోపల ఉండే ఫంక్షన్స్ ప్రతీది కూడా డీటెయిల్‌గానైతే వీళ్ళు నేర్చుకుంటా ఉంటారన్నట్టు. సో, న్యూరలాజికల్ డిసార్డర్స్‌కి సంబంధించి డయాగ్నోసిస్ ఎట్లా చేయాలి? ఎట్లాంటి టెస్ట్‌లు పర్ఫార్మ్ చేయాలి? అండ్ ట్రీట్మెంట్ ఎట్లా ఇయ్యాల్సుంటది? అని చెప్పి ప్రతీది కూడా వీళ్ళైతే 4 ఇయర్స్ లోపల డీటెయిల్‌గా నేర్చుకుంటా ఉంటారు. బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ చేసిన వాళ్ళు. అండ్ వీళ్ళు ఈఈజీ, నర్వ్ కండక్షన్ స్టడీస్, న్యూరలాజికల్ ప్రొసీజర్స్ ఎట్లా చేయాలి అని చెప్పి నేర్చుకుంటా ఉంటారు. అండ్ వీళ్ళు న్యూరాలజిస్ట్‌ని అసిస్ట్ కూడా చేస్తా ఉంటారన్నట్టు. సో, ఈఈజీ అనేది ఒక ప్రొసీజర్. అండ్ నర్వ్ కండక్షన్ స్టడీ అనేది ఒక ప్రొసీజర్. అండ్ న్యూరలాజికల్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారన్నట్టు. సో, ఎట్లా చేయాలి అనేది నేర్చుకుంటా ఉంటారు. అండ్ ఇవి పర్ఫార్మ్ చేస్తారు. దాని తర్వాత వాటికి సంబంధించిన రిపోర్ట్స్ తోటి డిసీజ్‌ని డయాగ్నోస్ కూడా చేస్తారన్నట్టు. ఓకేనా? సో, దీస్ ఆర్ ద కోర్స్ డీటెయిల్స్ ఆఫ్ బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ. సో, ఇది 4 సంవత్సరాల డ్యూరేషన్ అనేది ఉంటదన్నట్టు. సో, ఈ బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ చేయాలంటే ఇంటర్మీడియేట్ లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ద మెయిన్ సబ్జెక్ట్స్. సీబీఎస్ఈ అయితే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటది ఇంటర్మీడియేట్ లోపల. సో, ఇది ఎలిజిబిలిటీ. అండ్ మనకు సీట్ రావాలంటే మినిమమ్ మార్క్స్ అనేది మనకు 900 ఉండాలి. ఓకేనా? సో, 900 అండ్ అబోవ్ ఉంటే నువ్వైతే ట్రై చేయొచ్చు బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీకి. అండ్ అకార్డింగ్ టు 2024 మనం 2025 లోపల 900 మార్క్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇంకొక విషయం ఏందంటే మనకు కాంపిటీషన్ అనేది హై ఉంటది. సో, మీకు తక్కువ మార్కులు వచ్చినా కూడా పెట్టుకోరి వెబ్ ఆప్షన్స్ లోపల. అండ్ అటెంప్ట్ అయితే ఇయ్యండి. ఎందుకంటే మనకు రిజర్వేషన్ వైస్ కూడా ఏదైనా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అండ్ ఫీమేల్స్ కూడా రిజర్వేషన్ ఉంటదన్నట్టు. 1:3 రేషియో లోపల ఫీమేల్ రిజర్వేషన్ ఉంటది. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మీరైతే అటెంప్ట్ అయితే ఇయ్యండి బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ లోపల. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీ రేంజ్. ఫీ రేంజ్ అనేది సో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటది. మన స్టేట్ లోపల అరౌండ్ సో, మనకి ఓవరాల్ ఇండియా లోపల మనకి 3-6 లాక్స్ అయితే సో, మనకి ఓవరాల్‌గా ఓకేనా? 3-6 లక్షలు అయితే అయితాయి అన్నట్టు. సో, సంవత్సరానికి ఎంత కాదన్నా 1,00,000 అయితే మినిమమ్. ఓకేనా? 1.2 అట్లా ఉంటది. మళ్ళా హాస్టల్ లైక్ ఖర్చులు అవి కూడా అలాగ్ డిఫరెంట్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఓన్లీ కాలేజ్ ఫీజే 1,00,000, 1.2 లాక్స్ దాకా ఉంటదన్నట్టు. ఓవరాల్‌గా నువ్వు చదవడానికి 6 లాక్స్ దాకా అయితది బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ. మన తెలంగాణ లోపల నీకు కౌన్సెలింగ్ త్రూ సీటొస్తే తెలంగాణ లోపల కౌన్సెలింగ్ త్రూ సీటొస్తే ప్రైవేట్ కాలేజ్ లోపల 40-70K ఉంటది. గవర్నమెంట్ కాలేజ్ లోపల 20,000-30,000 వరకు ఉంటదన్నట్టు. 40-70K ఇన్ ప్రైవేట్ కాలేజెస్ ఇఫ్ యూ గాట్ గవర్నమెంట్ సీట్. ప్రైవేట్ కాలేజెస్ లోపల గవర్నమెంట్ సీట్ వస్తే 40,000-70,000 వరకు ఫీ స్ట్రక్చర్ ఉంటది. ఓన్లీ నీకు గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వచ్చిందనుకో 20,000-30,000 వరకు ఉంటదన్నట్టు ఫీ స్ట్రక్చర్. సో, దిస్ అబౌట్ ద ఫీ స్ట్రక్చర్ ఇన్ తెలంగాణ. అండ్ సాలరీ విషయానికొస్తే ఇండియా లోపల 3-8 లాక్స్ పర్ యానమ్. సంవత్సరానికి 3-8 లక్షల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అబ్రాడ్ లోపల ఇంకా ఎక్కువ పేమెంట్ అయితే ఉంటది. యాస్ వి నో ఓకేనా? సో, మనకు ఇండియా కరెన్సీతోటి కంపేర్ చేస్తే అబ్రాడ్ కరెన్సీ అనేది ఎక్కువున్న సిట్యుయేషన్ లోపల మంచి పే అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? ఇది. అండ్ మన తెలంగాణ లోపల అండ్ ఆంధ్ర లోపల ఓవరాల్‌గా యావరేజ్‌గా ఎంతుంటది మినిమమ్ అంటే
మనకు 18,000-22,000 వరకు బేసిక్ సాలరీ అనేది ఉంటదన్నట్టు. సో, 18-22K ఈస్ బేసింగ్ స్టార్టింగ్ లోపల. ఓకేనా. నీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందనుకో, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మంచి సాలరీ అనేది గూడా ఉంటదన్నట్టు. మనకు స్కిల్ సెట్ ఉండాలే. అండ్ దాని తర్వాత హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, మంచి స్కిల్ సెట్, థియరటికల్ నాలెడ్జ్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటే మంచి సాలరీ అయితే ఇస్తారు. అండ్ మనం ఫిజిషియన్ అసిస్టెంట్ లాగా కూడా పనైతే చేసుకోవచ్చన్నట్టు హాస్పిటల్స్ లోపల. సో, ఇది సాలరీ గురించి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ, మనం బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి, బీపీటీకి సంబంధించి, అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. మీరు ప్లే స్టోర్ నుండి అనల్జెసిక్ ట్యూటర్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల మీరైతే జాయిన్ కావచ్చు. రూ. 153 ఉంటది. రూ. 154 ఉంటది. సో, ఈ రూ. 154కి నేను మీ అడ్మిషన్ అయిపోయేంత వరకు కూడా గైడ్ అయితే చేస్తా ఉంటా త్రూ లైవ్ సెషన్స్. ఓకేనా. లైవ్ సెషన్స్ తోటి మీకైతే లైవ్ అయితే కండక్ట్ చేస్తా ఉంటా. సో, గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉంటా. ఫేజ్ 1లా సీట్ రావాలంటే మనం ఏం చేయాలి? అసలు మనకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి? ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి? అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? ఫేజ్ 1ల సీట్ రావాలంటే మనం ఎట్లాంటి టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటది అని చెప్పి ప్రతీది కూడా మనమైతే డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుంటా ఉంటాం. అండ్ 24/7 మీకు చాట్ సపోర్ట్ అని చెప్పినా కానీ మీకు లైవ్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి చాట్ సపోర్ట్స్ అయితే ఇవ్వలేనిప్పుడు. సో, లైవ్స్ అయితే కండక్ట్ అయితే ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాక లైవ్స్ అనేది డైలీ అయితే ఉంటాయన్నట్టు. సో, మంచి ఆల్టర్‌నేటివ్స్ కూడా. ఒకవేళ నీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్. సో, ఏహెచ్ఎస్ ఇస్ నథింగ్ బట్ అనస్థీషియా కావచ్చు, ఓటీటీ కావచ్చు, న్యూరో సైన్స్ టెక్నాలజీ కావచ్చు. సో, అన్ని కోర్సెస్ ఒక 14 కోర్సెస్ ఉంటాయి. సో, ఈ ఏహెచ్ఎస్ లోపలనే కవర్ అయిపోతాయన్నట్టు. సో, అన్నిటికి కూడా నేనే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ నీకు సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంది అని కూడా నేనైతే చెప్తానన్నట్టు. సో, దిస్ ఈస్ అబౌట్ అనలిటిక్ గైడెన్స్. నువ్వు ప్లే స్టోర్‌కెళ్ళి అనలిటిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఏదైనా ఒక కోర్స్ లోపల జాయిన్ అవ్వు. రూ. 154కి 6 నెలల గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఓకేనా. సో, ఇది. అండ్ మనకి కెరియర్ స్కోప్ వచ్చేసరికి న్యూరో సైన్స్ టెక్నాలజీకి సంబంధించిన కెరియర్ స్కోపు మనకు లైక్ న్యూరో ల్యాబ్స్ లోపల పని చేసుకోవచ్చు మనం. న్యూరో ల్యాబ్స్ ఉంటాయి. మనకు న్యూరాలజీకి సంబంధించిన ల్యాబ్స్. ఆ ల్యాబ్స్‌లో పని చేసుకోవచ్చు. హాస్పిటల్స్ లోపల పని చేసుకోవచ్చు. చిన్న చిన్న హాస్పిటల్స్ లోపల, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లోపల పని చేసుకోవచ్చు. అండ్ న్యూరో హాస్పిటల్స్ లోపల పని చేసుకోవచ్చు. ఈఈజీ సెంటర్స్ ఉంటాయన్నట్టు. ఈఈజీ సెంటర్స్ లోపల పని చేసుకోవచ్చు. రిహాబిలిటేషన్ సెంటర్స్ లోపల పని చేసుకోవచ్చు. రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల పని చేసుకోవచ్చు. సో, మనకి మంచి కెరియర్ స్కోప్ అయితే ఉంటదన్నట్టు. వేరియస్ వేరియస్ ప్లేసెస్ లోపల. అండ్ టీచింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటే టీచింగ్ సైడ్ కూడా ఎళ్ళొచ్చన్నట్టు. సో, దిస్ ఈస్ అబౌట్ కెరియర్ స్కోప్ ఇన్ న్యూరో సైన్స్ టెక్నాలజీ. అండ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఏహెచ్ఎస్ అని చెప్పి వస్తదన్నట్టు. న్యూరో సైన్స్ టెక్నాలజీకి సంబంధించి. సో, ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయితే నేను పక్కాగా వీడియో అయితే చేస్తా. కేఎన్ఆర్ యూహెచ్ఎస్, ఏహెచ్ఎస్ నోటిఫికేషన్ అని చెప్పి నోటిఫికేషన్ వస్తదన్నట్టు. సో, ఆ నోటిఫికేషన్ అయితే మీరు టైమ్ టు టైమ్ అప్డేట్స్ కావాలన్నా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. డెఫినిట్‌గా నేను గైడెన్స్ అయితే చేస్తా. అండ్ 1-1 కావాలన్నా, మంచి కాలేజ్‌లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి తెలుసుకోవాలన్నా అనలిటిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఏహెచ్ఎస్, బీఎస్సీ ఏహెచ్ఎస్ లోపల జాయిన్ గారి. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయి. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.